మీ తరఫున సార్ 60% టీడీపీని ఖాళీ చేస్తున్నారు. నలుగురు కూడా రాలేదు ఆయనతో పాటు. రేపు 70% వైసీపీ ఖాళీ ఇవ్వబోతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి నిన్న కేసీఆర్ నాని గారు కంచీచర్లు వచ్చినారు. చిన్ని గారు మొన్న చెప్పారు. కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అదేవిధంగా మీరు మీడియాలో అనవసరంగా రోతల హౌస్లు నడిపే వాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, థియేటర్లని, డాక్టర్లని పెద్దవాళ్ళు చేయొద్దు. దయించి నాతో మాట్లాడచ్చు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందా తెలుస్తుంది. సో అవన్నీ అనవసరం ఉత్తర కుమారుడు అంటే గతంలో టీడీపీతో పాటు ఉన్న నాయకులతో మీ సమావేశం. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. ఎవరు ప్రాక్టీస్ ఆడుకుంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా ముగ్గురు ఇది నచ్చినది కానీ వచ్చేవాళ్ళు వస్తారు. నేను ఎవరిని కూడా బాగుంది. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు. సో దాంట్లో నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ. అదేనా? సో ప్రజలు పక్షాలు ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు. కొంత పార్టీ ఉంటుంది కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. కొత్త అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేయకపోయాను కదా. నేను మీ సోదరుడు త్వరలో ఆ గ్రామాలు వచ్చి దళితులపై దాడి చెప్పని ఆందోళన. మనం రాజకీయాలు స్వచ్ఛంగా చేయాలి. మనం ఈ ప్రాంతంకి ఒక ప్రజాప్రతినిధిగా మనకు ఓటేసారంటే ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల మంచి చెడు కోసం చూడాలి తప్ప అనవసరమైన బురదలు చల్లడం అనేది ఎవరైనా సరే, నేను చల్లకూడదు, అవతలడు చల్లకూడదు. ఈ ప్రాంతం కోసం నిజంగా ఎవరు తెచ్చారండి కేంద్రీయ విజయాలు? నేను కూడా తేలేదు. యాజ్ ఎంపీ నేను కూడా తేలేదు. సాధించారు కదా. అండ్ ఇప్పుడు సీఎం రోడ్డు ఎవరు చేశారు? మీరు చేశారు కదా. ఎన్నాళ్ళ నుంచి చూస్తారు మీరు అందరూ ఇక్కడ నందిగాం ప్రాంతం వాళ్ళే కదా. ఇప్పుడు ఎప్పుడు ఎట్లా ఉంది రోడ్డు? విజయవాడ బీచ్ రోడ్ లాగా ఉంది, అవునా కదా? ఇందాకే చెప్పాడు డాక్టర్ గారు, నాకు కూడా ఈ ముందే రోడ్డు పొలం ఉంది, మీరు బాగా చేస్తాను నందిగామ, నేను రిటైర్ అయితే ఇల్లు ఇక్కడే కట్టుకుంటాను నా పొలం అని చెప్పాను డాక్టర్ గారు. అంత బాగా చేస్తాను నందిగామ, అదేనా? సో నేను అయినా కలిసి అట్లాగే అన్ని గారు కలిసి ఈ ప్రాంతం అభివృద్ధి, ఇక్కడ ప్రజలు మంచి చెడులు ధ్యేయంగా పనిచేస్తాం. జగన్ గారి లక్ష్యం కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా, నాయకులు వచ్చినా ఖాళీ లేదు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తే తీసుకుంటాం తప్ప ఎంతమంది వచ్చినా బుద్ధ వెంకన్న టీడీపీ కోర్టుగా పనిచేశారు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కోర్టుగా పనిచేశారు అన్నారు. దాని గురించి మీరేమంటారు? అంతే కదా. కాల్మనీ వ్యాపారస్తుల గురించి ఏం మాట్లాడుతుంది? చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తారు, లోకేష్ గురించి మాట్లాడి చెప్తారు. లోకేష్ నా స్థాయి నేను తక్కువ మాట్లాడాల్సింది. చంద్రబాబు గురించి అని మాట్లాడమని ఆయన మాట చెప్పిన మీరు ఒకసారి కొంతమంది ఏంటంటే ఐడెంటిటీ కోసం మాట్లాడుతారు. ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి మోడీ గారి మీద మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుందని మాట్లాడతాను, కానీ నాకు మోడీ గారి స్థాయి కాదు కదా. లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు, జగన్ గారి స్థాయి. ఇప్పుడు మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు మీడియా కూడా. కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట్లాడవచ్చు. టీడీపీ మీ అనుచరులు ఏమన్నా ఇన్వైట్ చేస్తారు సార్? వైసీపీ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. అందరూ వస్తారు. నేను ఏంటంటే యాక్చువల్గా మేమందరం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నాను. ఈలోపు ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి మన ఆయన మాట కాదలేక అన్నీ జాయిన్ అయ్యాను. అన్నీ వస్తాయి, తొందరగా ఉంది సార్. వైఎస్ఆర్సీపీలోకి పోయేటప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మీతో పాటు మీ వెంట ఉన్న వాళ్ళు మొత్తం వైఎస్ఆర్పీ వచ్చారండి. మీ క్యాడర్ మొత్తం మీతో పాటు ఉన్న నాయకులుగా మీ క్యాడర్ కానీ వస్తారు, అందరూ వస్తారు. టోటల్ చెప్పా కదా, ఉన్నాయి చెప్పారు 60% ఖాళీ అవుతుంది. అది బాక్సులు తెస్తే 100% కూడా అవుతుంది. తిరువురు ఎమ్మెల్యే కొకిల్గడ్డ రక్షణ ఇది మాట్లాడుతూ మొన్న ఈ మధ్య అన్నారు కదా సార్, దానికి సంబంధించి ఎంపీ గారు నేను తిట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టలేదు, అందుకే నాకు సీట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. నేను